ఆయనకి పెద్ద పెద్దవి డీల్ చేస్తాడు కాబట్టి పట్టవు. కానీ ఆ ఇంట్లో ఉన్న వారి ఇల్లాలకి, వాళ్ళ పిల్లలకి నిరంతరం వాళ్ళ ప్రాబ్లమ్స్తో సహజీవనం చేయాల్సి ఉంటుంది. కనుక కనుక మనం మన తండ్రినైనా మనం మన కష్టాలు ముందు పెట్టుకోకపోతే అవి సాల్వ్ అవ్వవు. చిన్నవే కానీ రోజు మనం వాటితో పోరాడాలి. సో ఇప్పుడు ఊరికి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక మనిషిగా వెళ్ళి ఒక సంబంధిత అధికారిని కలిసి ప్రజెంట్ చేయాలంటే కష్టాలు చేయొచ్చు, చేయలేకపోవచ్చు, వెనకడుగు వేయచ్చు. దానికి చాలా ధైర్యం కావాలి. ప్రజెంట్ చేసే స్టైల్ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక అధికారికి ఫోన్ చేసి మాకు ఇది లేదు అని చెప్పలేం. ఏది లేదు, ఎక్కడ లేదు, దానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా, ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు చెప్పే స్టైల్ ఉండాలి. దానికి ఒక ఇది ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. వాటిల్ని మేము కల్పిస్తాం. ఒక వ్యక్తిగా అవ్వంది వ్యవస్థకు అవుద్దని మేము చాలా బలంగా నమ్ముతున్నాం. ఇందులో ఎటువంటి డౌటు లేదు. సో ఈ 3 అడుగుల కలయికే ఊరువాడ కార్యక్రమం. ఇది దశల వారీగా జరుగుతుంది. ముందుగా ట్రయల్ ఫేజ్ అనే పేరుతో అతి త్వరలో కొన్ని ఊర్లు మొదలు పెట్టుకుంటూ వెళ్తాం. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఒక ఊరు నుండి ఈ కార్యక్రమం అతి త్వరలో మొదలవుతుంది. ఇంకా దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ మన మీడియా మిత్రులతో మనం కూర్చొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్ని పోర్ట్ఫోలియోస్ పనిచేస్తాయి, ఒక ఊరు వాడ అనే కార్యక్రమం గ్రౌండ్లోకి వెళ్ళాలంటే ఎన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి, దీని వెనకాల ఎంత కష్టం ఉందో తప్పకుండా మీకు తెలియాలి. ఆ డిపార్ట్మెంట్లు ఏమేం చేస్తాయో చెప్పం, ఆ డిపార్ట్మెంట్ల పేర్లు మటుకు చెప్తారు. ఈ ఎంటైర్ ఊరు వాడ ప్రోగ్రామ్కి సంబంధించి ఒకళ్ళకి అప్ప చెప్తున్నాను. వయసులో నాకంటే చిన్నాడు, కానీ చిన్నాడు అనుకోపాకండి. ఆ మనిషి వ్యవస్థలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత వ్యవస్థ జెట్ స్పీడ్గా పైకి వెళ్ళింది. తనే రాజేష్. తన నోటి ద్వారా ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో పేర్లు మనం విందాం. ఇది అయిపోయిన తర్వాత మనం పోస్టర్ లాంచ్ చేసుకొని Q&A పెట్టుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఒక ఆర్గనైజేషన్ విజయవంతం అవ్వాలంటే ఎంతోమంది కష్టం ఉంటుంది. ఎన్ని ఆలోచనలు ఉన్నా దానికి ఉపయోగం ఉండదు. ఎంతోమంది శ్రమ, కష్టం, టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక జర్నీలో ఎంతో కష్టాలు చూసి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎన్నో ఎదుర్కొన్నప్పుడు కొన్ని కథనాలు ఎంత ఇబ్బంది పెడతాయి అంటే ఇంకొకరిని ముందుకొచ్చి సేవ చేసేదానికి చాలా కష్టపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తప్పు చేసిన వ్యక్తిని మీరు ఎలా ఖండించారంటే ఇంకొక 10 మంది తప్పు చేయాలి అనే విధంగా బాధపడాలి. ఒక సర్వీస్ చేసే వ్యక్తి గురించి మీరు తప్పుగా రాస్తే ఇంకో సర్వీస్ చేసే వ్యక్తి ఎంతోమందికి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు వచ్చినప్పుడు మన మీద బురద, రాళ్ళు చల్లటానికి ఎంతోమంది చూస్తారు. వాటిని పూలుగా మార్చుకొని ముందుకెళ్ళటమే ఇంపార్టెంట్. కానీ ఎన్నో సమస్యలు మేము ఎదుర్కొని ముందుకు రావటానికి మీకు వివరించిన ఎందుకంటే ఇంకొన్ని కథనాల వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. ఇంకా వస్తే ఎన్టీఆర్ మీల్ అనే ప్రోగ్రాం గురించి మీకు కొంచెం వివరణ ఇవ్వాలి. ఎన్టీఆర్ మీల్ అంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అన్నదానం చేయటమే కాదు, ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మా వాలంటీర్ ద్వారాకు వస్తే ఒక ఎన్టీఆర్ బ్యాగ్ మీల్ తీసుకొని ఎండనక వాననక బ్యాగ్ తగిలించుకొని ఒక స్విగ్గీ జొమాటో లాగా వెళ్ళి తిరిగి పనిచేశాడు. కానీ స్విగ్గీ జొమాటో వాళ్ళకైనా ఇన్సెంటివ్స్ వస్తాయి, మా వాళ్ళకి ఏమీ రావు. దానిపైగా వస్తే మన సెంటర్ ఇన్ఛార్జెస్ ఉంటారు. సెంటర్ ఇన్ఛార్జెస్ వాలంటీర్స్ని మానిటర్ చేస్తూ, డైరెక్ట్ చేస్తూ, పొద్దున్న లేచిన కానించి వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఫ్యామిలీస్ని చూసుకోవాలి, అట్లే వ్యవస్థని కాపాడుతూ రావాలి. వాళ్ళకి ఎన్ని విధాలు ఎన్నున్నా ఎప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి జనాలకొనే ముందుకే వచ్చారు. ఇంకా దానిపైకి వస్తే కోర్ టీం అనేది ఒక ఐటీ సెక్టార్ లాగా ప్రతి ఒక్కటి బాధ్యతగా నెరవేరుస్తుంటారు. వాళ్ళకి ఎన్ని విధాలుగా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో నుంచి టాప్ లెవెల్లో దాకా వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళ ఒక బాధ్యతని చాలా నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం. వీటన్నిటినీ వెంటాడే ఒక సమస్య ఉంది. ఆ సమస్యే 2 సమస్యలు ఉన్నాయి. అది వాలంటీర్ అవ్వచ్చు, సెంటర్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు, కోర్ కమిటీ అవ్వచ్చు. మనం చేసే సేవ
నలుగురికి ఉపయోగపడిద్దా లేదా, మనం చేసే సేవ మన నందమూరి తారక రామారావు గారు గుర్తిస్తారా లేదా. ఇంకపోతే ఒక ఎన్టీఆర్ మీల్ అనే చిన్న ప్రోగ్రామ్కి మనం ఇంత పోర్ట్ఫోలియోస్ ఉన్నప్పుడు ఒక ఊరు వాడ లైఫ్ టైం స్పాన్కి ఎన్ని పోర్ట్ఫోలియోస్ ఉండాలి. సో ఆ పోర్ట్ఫోలియోస్ అనేది మీకు వివరిస్తాను. లీగల్ కౌన్సిల్, వాలంటీర్ వెల్ఫేర్, ఎన్ఆర్ఐ డివిజన్, ఆడిటింగ్, ఎగ్జిక్యూటివ్ అండ్ లా అండ్ ఆర్డర్, మెంబర్షిప్ ఎన్రోల్మెంట్, టెక్నికల్స్, ఫీల్డ్ ఆపరేషన్స్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, జోనల్ ఆపరేషన్స్, డిజిటల్ మీడియా కమ్యూనికేషన్స్, స్టూడెంట్ వెల్ఫేర్స్, ఎర్లియర్ వాలంటీర్ రిలేషన్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, విలేజ్ కమ్యూనిటీ అడ్మినిస్ట్రేషన్, కమర్షియల్ ఆపరేషన్స్, కాంటాక్ట్ మేనేజ్మెంట్ ఆపరేషన్, డిజిటల్ మీడియా, మీడియా అఫైర్స్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, ప్రోగ్రామ్స్, మానిటరింగ్ అడ్వైజర్స్, విలేజ్ ఆపరేషన్స్. ఈ ఒక ఊరు వాడ కోర్ కమిటీ అనౌన్స్ చేసిన విధానం. ఇంకో విధానానికి వస్తే మీకు క్లారిటీగా ఇవ్వాలండి. ఎంతోమంది సేవ చేసినా, కొన్ని కథనాల వల్ల ఎంతోమంది ఇబ్బంది పడినా దానికి ముందు తీసుకెళ్తున్న ఒక లక్ష్యమే మన నందమూరి తారక రామారావు గారు. ఆయన స్ఫూర్తి మనకి ఎప్పుడూ ఉంటుంది. మన నందమూరి తారక రామారావు గారు తలదించుకునే పని మేము ఎప్పుడూ చెయ్యం. చేసిన రోజు అదే మా లాస్ట్ రోజు అవుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. బిగ్ పోస్టర్. కోర్ కమిటీ సభ్యులందరూ ఒకసారి స్టేజ్ దగ్గరికి రావాలని కోరుతున్నాను. వచ్చిన వాళ్ళ వరకు.